అభిమన్యుడిని వెనక నుంచి పొడిచి చంపేసిన కౌరవుల విజయం కూడా ఒక విజయమేనా? ధైర్యం ఉంటే ఎదురు ధర్మయుద్ధం చేయగలరు. అధర్మానికి పాల్పడ్డాక ఇంకా యుద్ధం ఏముంది అక్కడ? మీరు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు నిజంగానే నేను అలా చేసి ఉండకూడదంటే బాణాన్ని ఎక్కుపెట్టే విషయం కానీ ఇదేమన్నా మీకు ఇంపాక్ట్ అయ్యాయి అనిపించిందండి మీకు ఆలోచించుకున్నప్పుడు? మరి ఆ రోజు ఈ సోకాల్డ్ ముస్లిము ఎవడైతే ఎక్కువ పెట్టిన బాణం గురించి మాట్లాడాడు, మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు నా మీద? మరి ఇంటింటికి ఎందుకు మీరు తలుపులు కర్ర పెట్టి కొట్టుకుంటూ వెళ్ళారు ఓట్లు వేయమని? అంత ప్రేమతో వేసేసేమంటే మీకు అసలు మాధవీలత మంత్రం ఏంటి? 2 నెలల్లో 2 దశాబ్దాల పాటు బీజేపీలో ఉన్న ఏ నాయకుడు కూడా అంత హైప్ దేశవ్యాప్తంగా వచ్చినాడు. ఒకసారి మీరు కూడా చెప్తే మిగతా రాబోయే నాయకులు కూడా అది ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయి. బెదిరింపులు ఏమైనా వచ్చాయా మాధవీలత గారు? బెదిరింపులు ఏమైనా వచ్చాయా మీకు ఈ ఘటనలు? మీరు 2 నెలల కాలంలో ఏమన్నా మీకు ఆ రోజు అసలు సో బేసిక్గా ఏంటి అని అంటే, ఆ రోజు మే 13 రోజు ఎన్ని ఫోన్లో మాకు, అందుకనే కించిత్ కూడా బాధలేదు. నేను ఓడిపోలేదయ్యా, నేను గెలిచా. మనతో ఉన్నారు బీజేపీ ఫైర్ బ్రాండ్ మాధవీలత గారు. ఆవిడ గురించి ప్రత్యేకంగా పరిచయం దేశవ్యాప్తంగా కూడా అక్కర్లేదు. సూటి ప్రశ్న నాది, ఎక్కడ మాధవీలత బాణం గురి తప్పింది? ఏమైంది హైదరాబాద్ పార్లమెంట్లో? ఎందుకు ఈ ఓటమి? మీరు గురి తప్పింది అనుకుంటున్నాను. నేను అద్భుతంగా పోయి గురి మీద పడిందని నేను అనుకుంటున్నాను. అది గురి మీద పడింది కాబట్టే అంత టెన్షన్కి వచ్చేసారు వాళ్ళు. అది గురి మీద పడింది కాబట్టే గూండాలను పంపించారు రోడ్ల మీదకి. అది గురి మీద పడింది కాబట్టే వాళ్ళ సొంత పోలింగ్ ఏజెంట్ని అమ్మనాబూతులు తిట్టడానికి పంపించారు బయటికి. నిలకడగా ఉన్నవాడు చేయడగా అయిపోయినంతా. వాళ్ళ గురి తప్పింది కాబట్టి, గురి కరెక్ట్ మీద పడింది కాబట్టి రాత్రి 9 వరకు గుద్దేసుకున్నారు ఓట్లు. ఆ బాణం గురి మీద పడింది కాబట్టి పైనుంచి కింద దాకా వణికిపోయి విపరీతంగా బీభత్సంగా దొంగ ఓట్లు కొట్టేసుకున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, బాగా చిట్టీలు పెట్టుకొని మంచి ఇంజనీరింగ్గా మెడికల్ ఎంట్రన్స్గా పిల్లాడెళ్ళి బాగా చీటింగ్ పెట్టుకునే చిట్లన్నీ ఓపెన్ చేసి పరీక్షలు రాసేసి గోల్డ్ మెడల్ తెచ్చుకున్నాడు అనుకో, అది ఒక గెలిపేనా? అది ఒక సీట్ తెచ్చుకోవడమేనా? అది ఒక గోల్డ్ మెడలేనా? అభిమన్యుడిని వెనక నుంచి పొడిచి చంపేసిన కౌరవుల విజయం కూడా ఒక విజయమేనా? ధైర్యం ఉంటే ఎదురు ధర్మయుద్ధం చేయగలగాలి. అధర్మానికి పాల్పడ్డాక ఇంకా యుద్ధం ఏముంది అక్కడ? అయినా నేను యుద్ధం చేశాను, అయినా నేను గట్టిగా నిలబడాను, యుద్ధం చేశాను నేను. ఇప్పుడు బ్యాలెట్ పేపర్స్ ఉన్నాయి నాన్న, పోస్టల్ బ్యాలెట్స్. ఆ పోస్టల్ బ్యాలెట్స్ మనం గల్లంతులు చేయలేంగా. ఎంతమంది ఉంటే అన్ని ఓట్లే, 6,500 6,000 చిల్లర ఓట్స్ టోటల్ పోస్టల్ బ్యాలెట్స్. మరి అద్భుతమైన నెంబర్ వచ్చిందిగా, నాకు నేనే నెగ్గాను కదా, అందులో నాదే హైయెస్ట్ ఉందిగా. అంటే దాని అర్థం ఏంటి? నిజంగా ఏ వ్యక్తి ఓటు ఉందో కనుక నిర్ణయించి పగ్గడబంది పోలింగ్ బూత్లు పెట్టి కనుక ధర్మబద్ధంగా చేసుంటే ఓటింగు, ఖచ్చితంగా నేనే గెలిచేదాన్ని. చిట్టీలు పెడతారని తెలుసు, పోటీలో ఉన్నారు మీరు. మరి దాన్ని ఎక్కడ లోపం జరిగింది? తిరిగి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా అది సాధ్యం కాని పరిస్థితి అయింది. ఎందుకు అలా జరిగిందంటారు? భలేవారు, నేను ఇప్పుడు రిగ్గింగ్ ఆపే అధికారం నా చేతిలో లేదు కదా, ఉందని చెప్పే ధైర్యం నాలో ఉంది, చెప్పే స్ఫూర్తి నాలో ఉంది. 144 సెక్షన్ ఎందుకున్నారు అంతమంది రోడ్ల మీద? మరి ఎందుకున్నారయ్యా? ప్రజలు అడగాలి ఈ ప్రశ్న. ప్రజలకి ఒకటి తెలియాల్సిన అవసరం ఉంది ఇక్కడ. నాలాంటి పోరాడే ఒక రాజకీయ నేత వచ్చినప్పుడు ఎవరి కోసం వచ్చాను? నేనే ఉద్ధరించుకొని వెళ్ళాలి ఇక్కడి నుంచి. అది కూడా ఎప్పుడు ఎవరు గెలవకుండా వీళ్ళు ఇష్టం వచ్చే దుర్మార్గాలు చేసే హైదరాబాద్ లోక్సభ లాంటి పార్లమెంటు సీటుని అదే పనిగా ఇక్కడే నేను నిలబడాలని ఎందుకు ఎంచుకున్నాను? నేను దాని నుంచి ఏ లాభం లేదని తెలిసి కూడా లాభం కోసం, నా స్వలాభం కోసం రాలే, ప్రజల కోసం వచ్చాను. కాబట్టి ఇలా జరిగిన అన్యాయానికి, దుర్మార్గానికి ప్రజలు స్పందించాలి. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం ఇది. ప్రజలు కూడా ఎలక్షన్స్ అయిపోయింది అనుకొని ఎలక్షన్ తర్వాత మళ్ళీ 5 ఏళ్ళకి కానీ వీళ్ళు నిద్ర లేవలేదనుకోండి, ఇలాగే ఉంటుంది జీవితం అంతా, దేశమంతా.
ఇది బోగస్ ఓటు ఉంది అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి నేను సబ్మిట్ చేసిన దాంట్లో ఈ ఓటు గురించి డీటెయిల్స్ ఉన్నాయి అందులో. ఆ రోజు తీయలేదు ఆ ఓటు వాళ్ళు. అదృష్టం చూడండి, అదే ఓటే బురకా వేసుకొని వచ్చి ఓడేసింది ఆవిడనే నేను అడిగాను. ఇప్పుడు అది ఎక్కడి వరకు దాని మీద వెళ్ళిందంటే ఎఫ్ఐఆర్. ఇప్పుడు ఎక్కడి వరకు వెళ్ళిందంటే ఇది మతానికి సంబంధించిన సెంటిమెంట్ లాగా తీసుకెళ్ళిపోయింది ఈరోజు. వాళ్ళు దీన్ని సరిగ్గా వాడుకుని మతానికి సంబంధించి రెచ్చగొట్టే ప్రయత్నం ఏదైతే చేశారో అది సఫలమైనట్టుగా తర్వాత జరిగిన పరిణామాలు కనిపించింది. మీరు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు నిజంగానే నేను అలా చేసి ఉండకూడదు, అంటే బాణాన్ని ఎక్కుపెట్టే విషయం కానీ ఇదేమన్నా మీకు ఇంపాక్ట్ అయ్యాయి అనిపించిందండి మీకు ఆలోచించుకున్నప్పుడు? మరి నేను రంజాన్లో హజరత్ అలీ జులూస్లో వెళ్ళినప్పుడు మరి ఎందుకు ప్రశ్నించలేదు వీళ్ళే? ఒక్క హిందూ అన్న అన్నాడా నన్ను? నువ్వు ఎందుకు వెళ్ళావమ్మా అక్కడ అని అడిగాడా నన్ను ఒక్క హిందూ అన్న? అడగలేదు. అడిగితే మీకు తెలిసిపోతుందిగా. అంతకన్నా 6 నెలల ముందు మొహరంలో నేను నిలబడి పార్టిసిపేట్ చేశాను. ఒక్క హిందూ కూడా నేను పాపం ఏ రోజు ఏ పుణ్యాత్ముడు ఏ తల్లి వచ్చి నన్ను అడగల ఎట్లా మీరు అందులో పార్టిసిపేట్ చేస్తారు అని. వీళ్ళు అడగలేదు కదా, వీళ్ళు గొడవ చెయ్యలేదు కదా. మరి ఆ రోజు ఈ సోకాల్డ్ ముస్లిము ఎవడైతే ఎక్కుపెట్టిన బాణం గురించి మాట్లాడాడు, మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు నా మీద? అక్కడ కూడా కాంట్రవర్సీ చేస్తున్నారు మీరు. ఎలా వస్తారు మా పండగల మధ్యలో, ఎలా అన్నం తిండి పంచుతారు, ఎలా రోజ్ మిల్క్ బాటిళ్ళు పంచుతారు. కాబట్టి ఇవి దేనికి కూడా ఒక మామూలు ముస్లిము కూడా పెద్దగా తేడా పడదు వాళ్ళకి. దీని అర్థం ఏంటి అంటే, మరి ఇంటింటికి ఎందుకు మీరు తలుపులు కర్ర పెట్టి కొట్టుకుంటూ వెళ్ళారు ఓట్లు వేయమని? అంత ప్రేమతో వేసేసేమంటే మీకు అసలు మాధవీలత మంత్ర ఏంటి? 2 నెలల్లో 2 దశాబ్దాల పాటు బీజేపీలో ఉన్న ఏ నాయకుడు కూడా అంత హైప్ దేశవ్యాప్తంగా వచ్చున్నాడు. ఒకసారి మీరు కూడా చెప్తే మిగతా రాబోయే నాయకులు కూడా అది ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏంటి మాధవీలత మంత్ర? మే 13వ తారీఖు 1000 మందికి పైగా గుండాలు రోడ్ల మీద నిలబడి నా మీద దండయాత్ర చేయడానికి, ఒక రకంగా నన్ను హింస పెట్టడానికి తిట్టుకుంటూ అసభ్యకరమైన తిట్టుకుంటూ వచ్చిన రోజు కూడా నేను భయపడలేదు. నిర్భయంగా నిలబడి ఉన్నాను అక్కడ. ఎందుకోసం? ఎవరి కోసం? అక్కడ ఎన్నో ఏండ్ల నుంచి బహిష్కరించబడి అసలు ఈ పార్లమెంట్ కాన్స్టిట్యువెన్సీ కూడా ఎవ్వరికి పట్టలేదే. పాపం ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు వాళ్ళ గోడు? ఎవరు వీళ్ళ కోసం రావాలి, ఎవరు వీళ్ళని పట్టించుకోవాలి అని ఒక బెంగతో బాధతో వచ్చాను నేను అక్కడికి. నా ప్రాణం వాళ్ళ ప్రజల ప్రాణం కన్నా విలువైంది కాదేమో అనిపించింది. వాళ్ళకు ఒక మంచి బంగారు భవిష్యత్తు కన్నా నా ప్రాణం ముఖ్యం కాదేమో అనిపించింది. అందుకే నేను చాలా ఇంటర్వ్యూలలో చెప్పాను, నాకేమన్నా అయినా, నేను ఒకవేళ వీళ్ళు చేసే అగత్యాలకు దుర్మార్గాలకు ఒకవేళ నేను బలి అయినా అనిపించింది. మాధవీలత గారు, మీరు బాణం ఎక్కుపెట్టిన రోజు మీకు మనసులో ఏం చేస్తారు, ఏమవుతుందనే భయం మీకు కలగలేదా? హాయిగా శ్రీరామనవమి రోజు రామచంద్రుణ్ణి పుట్టినరోజు నాడు ఆయన పండుగ జరుపుకుంటూ ఆయన ఆనందంలో ఎక్కుపెట్టి వదిలిన బాణము లేదు, అక్కడ ధనస్సు లేదు. అది ఒక ఆనందం. ఇప్పుడు ఆంజనేయ స్వామి ఉంటాడు, ఏం చేస్తాం? గద అంటే ఇలా చూపిస్తాం. మరి రాముడు బాణం ఎలా చూపిస్తాను నాన్న? ఇలా ఎత్తే అలా చూపిస్తాం. నేను అదే అంటున్నాను. బెదిరింపులు ఏమైనా వచ్చాయా మాధవీలత గారు? బెదిరింపులు ఏమైనా వచ్చాయా మీకు గతంలో? మీరు 2 నెలల కాలంలో ఏమన్నా మీకు ఆ రోజు అసలు నాతో పనిచేసే వాళ్ళకి చాలామందికి బెదిరింపులు వచ్చాయి. అసలు మామూలు బెదిరింపు కాదు. కనీసం పాప ఓటు వేసిన ఓటర్లకి ఎవరెవరైతే మా ఓటు లేదు అని ఇన్స్టాగ్రామ్లలో అలా చెప్పారో వాళ్ళకి ఇండ్లకెళ్ళి కుత బెదిరించారు. ఇక మీరు ఇన్స్టాగ్రామ్ నుంచి అవి తీసేసేయండి, రీల్స్ తీసేసేయండి, మేము అది ఇచ్చేస్తాం, మిమ్మల్ని అజ్జేస్తాం, ఇలా చంపుతాం అలా చంపుతాం అంటే వాళ్ళు నా ధైర్యానికి బాబా మా అమ్మనే పోరాడుతోంది, నువ్వు మమ్మల్ని చంపితే అంత చేసుకోపో అని అన్నారు వాళ్ళు. ఆ ధైర్యం ఈరోజు వాళ్ళలో కొంతమందిలో రావడం చాలా ఆనందమైన విషయం నాకు. సో బేసిక్గా ఏంటి అని అంటే, ఆ రోజు మే 13 రోజు ఎన్ని ఫోన్లో మాకు ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. నెక్స్ట్ ఏంటి? ఎప్పుడు వెళ్ళబోతున్నారు క్యాబినెట్లోకి మాధవీలత? ఎలా ఎంట్రీ ఇవ్వబోతున్నారు? నేను ఎందుకు వెళ్తాను క్యాబినెట్లోకి? ఓడిపోయి బలి చెప్తావు కానీ గెలిచిన వాళ్ళు. ఇప్పుడు నాకు ఎలా అయితే సీటు పెద్దవాళ్ళు ఇచ్చారో వాళ్ళకే తెలుస్తుంది ఏం చెయ్యాలి అని. నా కర్తవ్యం ఏమిటి అంటే నేను చెప్పగలను. ఇప్పుడు నాకు తోచినంత వరకు, నాకు తెలిసినంత వరకు నా హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్లో దరిదాపులో 3,34,000 మంది నాకు ఓటు వేశారు. 2 నెలల కాలంలో 3,34,000 మందిని సంపాదించుకున్నానయ్యా. ఎంత
అదృష్టం, అది కూడా న్యాయంగా ధర్మబద్ధంగా సంపాదించాను. అంతకన్నా అదృష్టం ఇంకోటి జీవితానికి లేదు నాకు. కాబట్టి వీళ్లకు సేవ చేయడం, వీళ్ళకు కష్టం రానివ్వకుండా ఉండడం, ఆ పబ్లిక్ ఎంప్లాయీస్ ఎవరైతే పాపం 3700 మంది చిల్లర నాకు ఓటు వేశారో బ్యాలెట్ పేపర్లో, వాళ్ళ కోసం నిలబడడం, వాళ్ళ పరివారాల కోసం నిలబడడం నా ముందు కర్తవ్యం. ఇది నా పని, నా సేవ. నాకు చేతనైనంత ఆఖరి శ్వాస వరకు వీళ్ళతో నేను పనిచేస్తూనే ఉంటాను. ఇది కాక ఇంకా ఎవరెవరైతే హిందువులు చాలామంది కూడా, మరి ముస్లింలు ఉన్నారో లేదో నాకు తెలియదు, ఎవరెవరైతే ఉన్నారో ఓటు ఆ రోజు చేతిలో పెట్టుకొని లేక, పాపం నేను చూసానే ఓటర్ ఐడి చేతిలో పెట్టుకొని వెళ్ళేసరికి నీ ఓటు లేదు అని అంటే, స్పెసిఫిక్గా గోషామేల్లో ఒక తల్లి బయటకు వచ్చి పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చి హిందీ వాళ్ళు అమ్మా నా కొడుకు ఓటు వేయనీయట్లేదమ్మా, నీకు ఓటేస్తామమ్మా, అమ్మా నీకు ఓటేస్తామమ్మా, వేయించమ్మా అని అడిగింది. అసలు ఇంక నేనేం చెప్పను? ఏ నాయకురాలికి అంత ప్రేమ దొరుకుతుంది? సరే నేను లోపలికి వెళ్ళాను, బతిమలాడాను, అయ్యా మీరు ఎలక్షన్ కమిషన్లో ఓపెన్ చేయండి మీకు సైట్లో పిల్లవాడిది ఓటు ఉంది అంటే, సరే ఎవరు ఒప్పుకోలేదు. నేను నా పోనీలేరా, ఎందుకంటే ఇంకా నేను ఎంతో పోరాటం చేయాలి రోజంతా, ఎన్నో ముళ్ళ బాటలను వెళ్ళాలి, ఎన్నో నిప్పులను మీద నడవాలి. నేను ఒకటే అన్నాను, మరి నాన్న నీ దగ్గర అయితే ఇప్పుడు ఓటు లేదు, మరి ఏం చేస్తావు? అమ్మ నువ్వు పోరాటానికి బయలుదేరావు కదమ్మా, నీ వెనుక నేను వస్తా పదమ్మా. నాకు ఇంకా నేను ఏం సంపాదించాలయ్యా? ఇది ఓటమా? ఇది గెలుపయ్యా, ఇది నిజమైన గెలుపు. ఇది ఎవరయ్యా గెలిచింది అక్కడ? మోసం చేసి గెలుపు ఒక గెలుప. వాళ్ళు ఏం సాధించారు? వాళ్ళ స్వార్థాన్ని సాధించుకున్నారు. నేనేం సాధించాను? నేను ప్రజలని సాధించుకున్నాను. ఇదయ్యా నాకు రాజకీయం అంటే. అందుకే నాకు కించిత్ కూడా బాధ లేదు. నేను ఓడిపోలేదయ్యా, నేను గెలిచా, నేను ప్రజల మనసుని గెలిచా. తీసుకపోతా దీన్ని ముందుకి. ది జర్నీ హ్యాస్ జస్ట్ బిగన్. ఇది వెనకపోయే జర్నీ కాదు. ఒక్కొక్క అడుగు ఒక్కొక్క వీర సైనికుళ్ళగా వేస్తాను నేను అడుగు. శివాజీ అనండి, నన్ను ఝాన్సీ అనండి, రుద్రమదేవి అనండి, వీర్ సావర్కర్ అనండి, నన్ను ఎవరు భగత్ సింగ్ అనండి, మీకు వచ్చిన పేరు ఇవ్వండి నాకు. నేను నా హైదరాబాద్ లోక్సభ పార్లమెంటు ఓటు వేసిన ప్రతి ఓటరు కోసం, ఎవరెవరి మనసులో అయితే నేనున్నానో వాళ్ళ కోసమే బతుకుతా, వాళ్ళ కోసమే ప్రాణం వదులుతా. దీని నుంచి నన్ను ఎవ్వరు ఆపలేరు. దాట్స్ ఇట్ ఇస్ అ స్టోరీ. థ్యాంక్ యూ సో మచ్ మాధవలత గారు. మోసం చేసి రిగ్గింగ్ చేసి గెలిచిన గెలుపు ఓ గెలిపేనా అంటూ కూడా అసదుద్దీన్కి సవాల్ విసురుతున్నారు మాధవలత. అయితే తనకెవరైతే ఓట్లు వేశారో వాళ్ళకి అండగా నిలుస్తాను, కేంద్ర పెద్దలు ఏ బాధ్యత ఇస్తారో దాన్ని నిర్వర్తిస్తాను అంటున్నారు మాధవలత. శేష విపిదేశం, హైదరాబాద్.